శ్రీమద్ భగవద్గీత ముఖ్యమైనటువంటి పాఠం ఏంటండి? యోగము. 92 శ్లోకాలలో యోగము అనే పదం ఉంది. యోగా అనేటువంటి పదాన్ని గూగుల్లో మీరు కానీ కొట్టినట్లయితే ఏమొస్తుందండి? ఆత్మ పరమాత్మతో కలయిక అని వస్తుంది. ఇండివిజువల్ సోల్ ఇన్ స్పిరిచువల్ కమ్యూనియన్ విత్ సుప్రీం ఆర్ యూనివర్సల్ సోల్ అంటారు. అంటే ప్రపంచంలో భగవంతుడు అందరికీ ఒక్కరే భగవంతుడు అనే విషయం అక్కడ కూడా స్పష్టమవుతుంది. అందుకనే దీనిని ఏమన్నారు? రాజయోగము అని అన్నారు. సో ఇవాళ ఫస్ట్ డే మనం ఆత్మ గురించి తెలుసుకున్నాము. నిన్న పరమాత్మ గురించి కూడా సంపూర్ణముగా మనము తెలుసుకోవడం జరిగింది. చక్కటి అనుభూతి కూడా మన హైదరాబాద్ నుండి సీనియర్ రాజయోగా టీచర్ అయినటువంటి శ్రీలా సిస్టరు చక్కగా మీకు అనుభవం కూడా చేయించారు. మొట్టమొదటి రోజున శాంతి అక్కయ్య గారు, చీపురుపల్లి ఇన్ఛార్జ్ అక్కయ్య గారు కూడా మంచి అనుభూతి చేయించారు. అటువంటి అనుభూతి కూడా ఇవాళ కూడా మనం పొందబోతున్నాం. ఇప్పుడు ముఖ్యంగా యోగము అంటే పరమాత్మతో కలయిక అండి. పరమాత్మతో కలయిక ఎందుకు జరుపుకోవాలి అనే విషయం నేను కొంచెం ఒక 3-4 స్టెప్స్లో తీసుకొని వెళతాను. నా ఉద్దేశం ఏంటంటే ఏదో 4 ముక్కలు మాట్లాడి మీ చేత తప్పట్లు కొట్టించుకొని మీ చేత ఏదో బాగుందండి నేను చేయడం అనిపించుకోవడానికి కూర్చోలేదు నేను ఇక్కడ. నేను ఏ విధంగా అయితే అనుభవం చేస్తున్నానో యోగానుభూతి, పరమాత్మని ఏ విధంగా అయితే అనుభూతి చేస్తున్నానో, నాకులాగే ఇన్ని లక్షల మంది 145 దేశాలలో కూర్చొని కులము, మతము, జాతి, ధర్మము, ప్రాంతము, భాష, ఆడ, మగ, ఈ వయోభేదము ఏ తేడా లేకుండా చక్కగా వాళ్ళ ఇంట్లోనే కూర్చుని ఏ విధంగా అయితే మనాభవ మనసుని, బుద్ధిని భగవంతుడితో కనెక్ట్ అయ్యి పరమాత్మ నుండి శక్తి తీసుకుని ఆ శక్తి ద్వారా జీవితాన్ని సమూలంగా ఉద్ధరించుకుంటూ ఇతరులను కూడా ఉద్ధరించేటువంటి ప్రక్రియలో పడుతున్నారు. అటువంటి యోగము ఎందుకు చెయ్యాలి? గుర్తుపెట్టుకోండి. యోగం మనకు అవసరమా లేక పరమాత్మకు అవసరమా? ఎందుకంటే అవసరం అనేది మనకి తెలిస్తేనేనండి దాని మీద మనకి సమయం కేటాయించగలుగుతాం. లేకపోతే నాకు ఉద్యోగం, వ్యాపారం ఇవన్నీ ఉన్నాయండి, నాకెక్కడవుతుందండి, గంట సేపు కాదు కదా, ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా నేనున్నాను, ఈ రాజయోగం నాకు అవసరం లేదండి అనేవాళ్లే కోటాను మంది ఈ రోజున ఉన్నారు. అందుకనే భగవంతుడు కూడా కొన్ని విషయాలు మనకి ఎందుకు చెప్తున్నాడు అంటే, నాయన నీకే అవసరం నాయన అంటున్నాడు. ఎందుకంటే గమనించండి, మీకు ఈ రోజున మనం ఏదైతే లౌకిక ప్రపంచంలో ఈ కలియుగం యొక్క అంతిమ సమయంలో ఉన్నామో, మనసు, బుద్ధి భగవంతుడు మనకి ఇచ్చాడు. ఏమిచ్చాడంటే, మనసు అంటే ఆలోచన శక్తి, బుద్ధి అంటే నిర్ణయ శక్తి ఇచ్చాడు. ఈ 2 శక్తులు ఇచ్చాడు మనకి. ఈ 2 శక్తుల్ని మనం వాడుకోకపోవటం వలన మన ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే పరమాత్మ చెప్పిన విధానంలో ఉండవు, మనకి తోచిన విధానంలో ఉంటాయి. పరమాత్మ 574 శ్లోకాలలో చెప్పినటువంటి విధానాన్ని, ఆ యొక్క రహస్యాలని, ఆ యొక్క సలహా అనండి పోని మతము అంటున్నాడు కదా, శ్రీమతము అంటున్నాడు. మొట్టమొదటి పదము శ్రీమద్ భగవద్గీత. అది భగవంతుడు ఇచ్చినటువంటి మతము అంటే చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. ఎటువంటి సందేహం మీకు అవసరం లేదు. శ్రీమతము అంటే ఏమిటి, భగవంతుని సలహా నేను పొందాలి అంటే ఏం చెయ్యాలి అని ప్రతి ఒక్కరికి సందేహం కలుగుతుంది. మీరు ఏమి చేయక్కర్లేదు. భగవాన్ వాచ 574 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అది శ్రీమతం. నేను శ్రీమతం ఆచరిస్తున్నాను అని మీకు మీరు అనుకుంటే సరికాదు. భగవంతుడు చెప్పినటువంటి ఇన్ని వందల శ్లోకాల యొక్క సారాంశం ఏమిటి, నా జీవితంలో అది నేను అన్వయించుకున్నానా, లేకపోయినట్లయితే అది శ్రీమతము కాదు. అది ఏమవుతుందండి, మిగతా 2 రకాల మతాలు అంటారు. అది మన మతము, మీకు తోచిన మతంలో నడిస్తే అది మన మతం అవుతుంది, లేక ఇతరులు చెప్పినటువంటి మతం ఆధారంగా మీరు వెళితే అది పరమతం అవుతుంది, కానీ అది శ్రీమతం కాదు. ఇప్పుడు శ్రీమతం ఏం చెప్తుందో యోగం గురించి ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజున మనుషులు ఈ కలియుగం యొక్క అంతిమ సమయములో అంతిమ పాత్రని పోషిస్తున్నటువంటి మనుషులు అంటే పరమాత్మ అంటున్నాడు, నా బిడ్డలందరూ కూడా నన్ను మర్చిపోయి, నా శ్రీమతాన్ని కూడా మర్చిపోయి, దాన్ని కూడా వక్రీకరించుకొని, నేను చెప్పనటువంటి మాటల్ని కూడా వాళ్ళు ఊహించుకుంటూ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నేను చేసినటువంటి, అంటే మనుషులు అనుకుంటున్నారనమాట, నేను చేసిన ప్రతి కర్మకి భగవంతుడే బాధ్యుడు. ఇది ఒక అపోహ అంటున్నాడు పరమాత్మ. ఈ రోజున మనం అంటాం చూసారా, ఇక్కడ నుండి అక్కడ
ఒక ఆకు గాలికి వెళ్ళి ఇక్కడ నుండి అక్కడ పడింది అంటే భగవంతుడే చేయిస్తున్నాడు అండి అంటారు. ఏ కర్మ చేసినా అందుకనే చూసారా విచ్చలవిడిగా ఈ రోజున తప్పుడు కర్మలు జరుగుతూ ఉన్నాయి, నిర్లజ్జగా జరుగుతున్నాయి. నిజంగా బుద్ధి ఉన్న మనిషి చేసే పనేనా అని ప్రతి ఒక్కరికి కూడా అనిపించే విధంగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయంటే నేను పూజ చేసుకుంటున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, గుడికి వెళుతున్నాను కదా, అర్చన చేయిస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, తీర్థయాత్రకు వెళుతున్నాను, గంగాలో మునుగుతున్నాను, పుష్కర స్నానం చేస్తున్నాను, తీర్థయాత్రలు చేస్తున్నాను, దాన పుణ్యాలు చేస్తున్నాను, గుడి గోపురాలు వీడు కట్టిస్తున్నాను, జంతువుల బలి అంటున్నారు, ఎన్నో సత్సంగాలు వింటున్నాను, ఇన్ని రకాలు చేస్తున్నాను కదా, నా కర్మలకి భగవంతుడు బాధ్యత తీసుకోడా? అది మొట్టమొదటి అపోహ. రెండవ అపోహ, నేను చేసినటువంటి పాప పుణ్యాలకి భగవంతుడే బాధ్యుడు, భగవంతుడు తీసేసుకుంటాడు. నా యొక్క ఆత్మలో ఉన్నటువంటి కుళ్ళంతా ఆయన తీసేసుకుంటాడు, క్లీన్గా పెడతాడు. మళ్ళీ నేను పాపాలు చేసుకోవడానికి నాకు అనుకూలంగా ఉంటుంది. ఫ్రెష్గా మళ్ళీ కొత్తగా కాకుండా ఇంకా ఎక్కువ పాపాలు చేస్తాను. నేను ఇంకా ఎక్కువ పాపాలు చెయ్యడమే నా పని. ఎందుకంటే భగవంతుడు క్లియర్ చేస్తున్నాడు. సంవత్సరానికి ఒకసారి నేను తిరుపతి వెళుతున్నాను, క్లియర్ అయిపోయింది. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కర స్నానం చేస్తున్నాను. అంటే ఎందుకు చేస్తున్నాం? పాపాలు పోవడానికి కదా. గంగలో మునిగితే పాపాలు పోతాయి, పుష్కర స్నానం చేస్తే పాపాలు పోతాయి, తల నీలాలు సమర్పిస్తే పాపాలు పోతాయి, 1,00,000 కొబ్బరికాయలు కొడితే పాపాలు పోతాయి, లేకపోతే ఇంత దాన పుణ్యాలు చేస్తే పాపాలు పోతాయి. పాపాలు పోతాయి, భలే పోతాయి. పతిత పావన అని అన్నాం కదా భగవంతుణ్ణి. అంటే నేను పతితుడు నాయన, నన్ను పావనంగా చెయ్యి తండ్రి. మనం అంటున్నాం యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహీమాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అంటుండే భగవంతుడా, ఈ పాపాల ఊబిలో కూరుకుపోయి ఉన్నాను తండ్రి, అక్కడ నుండి నన్ను లాగే పుణ్యమైనటువంటి స్థానంలో పెట్టు. నన్ను ఎప్పుడు మంచి ఆలోచనలు, దివ్య ఆలోచనలు, పరమాత్మ మీద ఆలోచనలు, డివైన్ గా నన్ను తయారు చేయి తండ్రి. ఇక్కడ నాకు చాలా భయం వేస్తుంది. పాపోహం అంటే అహం పాపి, పాప కర్మాహం దేనివల్ల? పాప కర్మల ద్వారా పాపి. పాపోహం పాప కర్మ, పాపాత్మ చూసారా, ఆత్మకే అంటుకుంటుంది. పాప ఆత్మ ఎక్కడ? పాప శరీరం అన్నారు చెప్పండి. పోనీ కనీసం పాప శరీరం అంటే కూడా పోనీ శరీరం కాల్చి పారేస్తున్నారు, పర్వాలేదు, ఆత్మ క్లీన్ గానే ఉంది, శరీరానికి అంటుకుంది లేదే. మనం మంచి పనులు చేస్తే పుణ్యాత్మ అంటున్నాం, ఇంకా మంచి పనులు చేస్తే మహాత్మ అంటున్నాం, పాప పనులు చేస్తే ఇదంటున్నాం పాపాత్మ, నికృష్ట ఆత్మ అంటున్నాం. ఆత్మకి అంటుతుంది కదా. అందుకనే భయం వేస్తుంది తండ్రి, నాకు భయం వేస్తుంది, నా భయం పోగొట్టు తండ్రి, రా 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 వచ్చి నన్ను సన్మార్గంలో పెట్టు తండ్రి. ఈ ప్రార్థనకి జవాబేనండి. ఎందుకంటే తండ్రి 9వ అధ్యాయం 17వ శ్లోకం 11:43 ఖచ్చితంగా ప్రతిరోజు చదువుకోండి. ఎందుకంటే పరమాత్మ నా తండ్రి, నా తండ్రిని మర్చిపోయి, తండ్రి ఉన్నప్పటికీ కూడా నేను తండ్రిని బేఖాతరు చేసినటువంటి సన్నివేశం అన్నమాట. తండ్రి ఉండి కూడా తండ్రి ఎవరో తెలియదు నాకు, తండ్రి ఏ విషయాలు చెప్తున్నాడు నా మంచి కోసం అవేవి తెలియదు, నా విధానాన్ని నడుచుకుంటూ ఆ విధంగా చూసారా, ఒక అనాథ అంటే ఎట్లా ఉంటాడు చెప్పండి? తల్లిదండ్రులు లేని వాళ్ళని, తల్లిదండ్రులు దూరం అయిపోయిన వాడిని అనాథ అంటారు. ఎలా ఉంటారు? ఎవరు కేర్ చేస్తారు వాళ్ళని? ఈ రోజున మనుషులందరూ కూడా భగవంతుడు పితాహమస్య జగత మాత అంటే ఏంటి? నేనే నీకు తల్లి తండ్రి నాయన, నన్ను తెలుసుకో నాయన, నీకు సంపూర్ణమైనటువంటి శక్తులు ఇస్తాను, గుణాలు ఇస్తాను, నీ జీవితం మార్చేస్తాను, సన్మార్గంలో పెడతాను, ఉన్న ఇప్పటి వరకు చేసినటువంటి పాపాలన్నీ కడిగేస్తాను, కొత్త పాపాలు చేయకుండా శక్తినిస్తాను నీకు, ఇంత చెప్తున్నాడు చూసారు భగవంతుడు. అందుకని మనం ఏదైతే అనుకుంటున్నామో పాపాలు పరమాత్మ తీసేసుకుంటాడు అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు 2 శ్లోకాలు మీ ముందు ఉంచుతాను. దయచేసి మీరు రాసుకోండి. నిన్నట్లాగానే కొన్ని శ్లోకాలు, నాకేంటంటే శ్లోకం నంబరు, చాప్టర్ నంబరు చెప్తే మీకు ఆ గురి కుదురుతుంది. నేనేదో మాయమాటలు నిజంగా ఉన్నాయా అండి గీతలో, అందుకని పుస్తకాలు కూడా తెచ్చుకోండి అని చెప్పి కరపత్రంలో రాయించడం జరిగింది. 5వ అధ్యాయంలో 14, 15 ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. 1 కర్మల గురించి చెప్తున్నాడండి. కర్మల గురించి మనం ఏమనుకున్నాం? ప్రతి కర్మకి భగవంతుడే బాధ్యుడు అంటున్నాం చూసారా. ఎంతవరకు బాధ్యుడు?
భగవంతుడు అంటున్నాడు, నీ కర్మతో నాకు ఎటువంటి సంబంధం లేదు అంటున్నాడు. నా కర్తృత్వం న కర్మాణి 5:14. మీరు భాష్యములోకి వెళ్ళకండి దయచేసి. మీ మనసులో ఇప్పటి వరకు భగవద్గీత పరంగా ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, యోగ పరంగా ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, పరమాత్మ పరంగా ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, అసలు ఎసెన్స్ అంటే ఏమిటి, యుద్ధ శాస్త్రం, ఇవన్నీ అనుకున్నాం మనం. అవన్నీ కూడా మీరు స్టేట్ బ్యాంక్ లాకర్ మీకు ఉచితంగా రూపాయి ఖర్చు లేకుండా ఇవ్వటం జరిగింది. అందులో బంధించేశారు ఆల్రెడీ. అందులోంచి తీయకండి, రేపు అయిపోయిన తర్వాత తీయండి. భగవంతుడు అంటున్నాడు, నీ కర్మలకి నాకేమి సంబంధము లేదు, నీ కర్మ చేసే విధానానికి నాకు సంబంధం లేదు, నీ కర్మ ఫలితానికి కూడా నాకు సంబంధం లేదు. నా కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభువు. లోకస్య అన్నాడు. ఎక్కడ కూడా హిందూ ధర్మం యొక్క భగవంతుడని ఎక్కడ ఒక్క అక్షరం కూడా లేదండి. ఎక్కడ ఎంత పప్పులో కాలు వేశాం కదా. హిందూ ధర్మానికి చెందినటువంటి భగవంతుడు అనుకుని ఒక విశ్వాత్మలకి చెందినటువంటి ప్రభువు భగవంతుడిని మనం ఏం చేసాం, పరమాత్మని ఈశ్వరుని మనం ఏం చేసామండి, నువ్వు చిన్న భగవంతుడివి, నువ్వు విశ్వాత్మలకి భగవంతుడు కాదు, ఓన్లీ హిందువుల భగవంతుడివే. ఇంకొక భగవంతుడు ఇస్లాం మతానికి వాళ్ళకి ఉన్నాడు, ఇంకొక భగవంతుడు క్రిస్టియన్స్కి ఉన్నాడు, ఇంకొక భగవంతుడు బౌద్ధులకు ఉన్నాడు, ఇంకొక భగవంతుడు సిక్కు మతం వాళ్ళకి ఉన్నాడు, ఇంకొక భగవంతుడు ఈ కులం వాళ్ళకు ఉన్నాడు, ఇంకో భగవంతుడు ఈ కులానికి ఉన్నాడు అని భగవంతుడిని ముక్కలు చేసేసామండి. చేసి నా భగవంతుడు గొప్ప, నీ భగవంతుడు గొప్ప, నా భగవంతుడు గొప్ప అంటూ కొట్టుకుంటున్నాం. ఇది యథార్థంగా జరుగుతున్నటువంటి సన్నివేశం. ఈ రోజున ఎంతగా అలజడి చెప్పండి. ప్రపంచంలో భగవంతుడు ఉన్నాడంటే భగవంతుడిని మనం ఏం చేసామంటే ఒక్క భగవంతుడిని 1,00,000 భగవంతుడిని చేసేసుకున్నాం. అందుకనే భగవంతుడు చెప్పిన మాటలు మనకు నచ్చవు. ఎందుకంటే షార్ట్ కట్స్ చెప్పడు భగవంతుడు. ఈ విధంగా నీకేదో ఒక తాయెత్తిస్తాను, లేదా మెడలో గొలుసు వేసుకో, లేదా తల కింద భగవద్గీత పుస్తకం పెట్టుకుని పడుకో, నీకు మొత్తం చూసుకుంటాను, ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు, ఇది తండ్రి చెప్పడండి. నా కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు నా కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ఆఖరి పంక్తి చూడండి, స్వభావస్తు ప్రవర్తతే. నీ స్వభావము ఆధారంగా నువ్వు ప్రవర్తిస్తావు. స్వ అంటే ఆత్మ అండి. ఆత్మలో ఉన్న రంగు, నీ రంగు బంగారంగా ఉంటే బంగారం లాగా ఉంటావు నాయన. సంస్కారాలు రంగు బంగారంగా, సాత్వికంగా, సతో ప్రధానంగా, బ్రహ్మాండంగా, సాత్విక, రాజసిక, తామసిక అంటాడు గీతలో ఎన్నో అధ్యాయాల్లో. 14వ అధ్యాయం పేరు పెట్టాడు, 17వ అధ్యాయంలో ఉంది, 20 శ్లోకాలు ఎన్నో, అందులో 18వ అధ్యాయంలో కూడా సతో రజో తమ్ముగా వివరించడం జరిగింది. అందుకనే స్వభావస్తు ప్రవర్తతే. నీ స్వభావం ప్రకారంగా, నువ్వు స్వభావం బాగుంటే మంచిగా కర్మలు చేస్తావు, ఎవరిని దుఃఖ పెట్టవు, ఎలాగ జీవించాలో, పరమాత్మ బిడ్డగా ఎలా జీవించాలో నువ్వు ఆ విధంగా చేస్తావు. అందుకనే భగవంతుడు అంటున్నాడు, స్వభావాన్ని మార్చుకునే విధానం నేను చెప్తాను, కానీ నీ కర్మ ప్రతి కర్మకి నాకే పని పాటు లేదు. 800 కోట్ల మంది నా పిల్లలు ఉంటే అందరి కర్మలు చూసుకుంటూ వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు, నువ్వు పుణ్యం చేసినా పర్వాలేదు, పాపం చేసినా పర్వాలేదు, అందరిని చంపినా పర్వాలేదు, బాంబులు పెట్టినా పర్వాలేదు, ఆహారం కల్తీ చేసినా పర్వాలేదు, ఒక బిల్డింగ్ కట్టుకుంటే సిమెంట్లో ఎక్కువ ఇసుక పట్టినా పర్వాలేదు, అందరినీ ధ్వంసం చేసి అందరినీ దుఃఖపెట్టు, ప్రపంచాన్ని నాశనం చేసే నీ కర్మలకి నేను బాధ్యత వహిస్తానంటే నిజంగా ఆయన భగవంతుడు ఎలాగవుతాడు? ఆలోచించండి ఒకసారి. నీ కర్మకి, కర్మ చేసే విధానానికి, నీ కర్మ ఫలితానికి నాకు ఎటువంటి సంబంధము లేదు. నీ యొక్క స్వభావము దాని ప్రకారంగా అనుగుణంగా నీవు చేస్తావు, నీ స్వభావాన్ని మార్చేటువంటి పని నేను చేస్తాను అంటున్నాడు. అది మొట్టమొదటి క్లారిటీ వచ్చింది కదా. రెండవది పాపపుణ్యాల గురించి చూద్దాం. దాని తర్వాత శ్లోకమే 5:15 రాసుకోండి. ఎప్పుడైనానండి ఏ సందేహం వచ్చినా మీరు స్థానిక బ్రహ్మకుమారి సెంటర్కి వెళ్ళి ఒక్క 21 డేస్ మీరు ప్రతిరోజు ఒక 15-20 నిమిషాలు అరగంట గడిపితే చాలండి, అన్ని సందేహాలు నివృత్తి అవుతాయి. అప్పటికీ నివృత్తి కాకపోతే నాకు ఫోన్ చేయండి. కాకపోతే మీకేమవ్వాలి, ఎప్పుడు నేను చెప్పాను కదా, బేస్ ఏముండాలి, మీ బేస్ ఏముండాలి? సత్యత. భగవంతుడు ఒక్కడే సత్యము, మిగతాదంతా అసత్యము. ఆ బేస్ స్ట్రాంగ్గా ఉన్నట్లయితే మీరు పాస్ అవుతారు. ఏదో షార్ట్ కట్స్ కావాలి, నేనేం చెయ్యలేను, నేనేం మారను అంటేనే మీరేంటంటే మీరు సత్యత్రేతాయుగంలో అడుగు పెట్టేటువంటి అధికారం మీకు ఉండదు. భగవంతుని యొక్క వారసత్వం పొందే అధికారం ఉండదు. ఇప్పుడు పాప పుణ్యాల గురించి చూద్దామండి. పాపం భగవంతుడు తీసేసుకుంటాడు,
పుణ్యం కూడా భగవంతుడే తీసేసుకుంటాడు. కాబట్టి నేను క్లీన్గా ఉంటాను. కాబట్టి ఈ రోజున విచ్చలవిడిగా పాపాలు చేస్తున్నటువంటి వాళ్ళు గమనించండి దయచేసి. నాదత్తే నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అజ్ఞానవశములు అనుకుంటున్నారంట. అజ్ఞానం అంటే జ్ఞానం లేదు. దేహభ్రాంతిలో నేను దేహం అనుకుంటే 24 గంటలు గడిపేస్తున్నారు. పరమాత్మ అనుభూతి కాదు కదా, ఆత్మానుభూతి కూడా లేదు వాళ్ళకి. 24 గంటలు దేహము దేహము దేహానికి ఎంటర్టైన్మెంట్, టీవీలు, సాధనాలు, న్యూస్ పేపర్ వ్యవహారము, దేహానికే 3 పూటల భోజనము, దేహానికే 3 పూటల స్నానము, దేహము గురించే గడిపేసి దేహము దేహము చివరికి మీరు దేహం అనుకున్నట్టయితే దేహము ద్వారా మీరు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు దేహం తీసుకుని వెళ్ళిపోవాలిగా. అంటే బ్రతికున్నంత వరకు ఒక ఫార్ములా, చనిపోయిన తర్వాత ఇంకొక ఫార్ములా. అది ఎక్కడ కుదురుతుందని భగవంతుడు అడుగుతున్నాడు. నేను చెప్పడం లేదు, నేను శ్లోకం చెప్తున్నానంటే నాకు ఎటువంటి బాధ్యత లేదు. నాదత్తే, ఆదత్తే అంటే తీసుకోవడం అండి. నా ఆదత్తే, ఏ సంస్కృత పండితుడు నన్ను అడగండి. నా ఆదత్తే, నేను తీసుకోను. కస్యచిత్, కస్యచిత్ అంటే నీవు చేసిన పాపము. నాదత్తే కస్యచిత్ పాపం అన్నాడు. సంస్కృతంలో కూడా పాపం అంటే పాపమే. నా చైవ సుకృతం అన్నాడు. అక్కడ నీ సుకృతం కూడా తీసుకొని, నీ పుణ్యం చేసినా నేను తీసుకొని నీ ఖాతాలోనే పడుతుంది. నీ బ్యాంక్ అకౌంట్, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంది. నేను స్టేట్ బ్యాంక్ మేనేజర్ కాబట్టి నేను చెప్తున్న సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంది. ఇది పుణ్య ఖాతా, ఇది పాప ఖాతా. మీరు పుణ్యం చేశారా, ఇక్కడ పడుతోంది. ఇక నలుగురికి సహాయం చేశారా, ఇక్కడ పడుతోంది. ఒకరిని మోసం చేశారా, ఇక్కడ పడుతోంది. సో చివరికి శరీరం విడిచిపెట్టే సమయంలో ఈ పాప పుణ్యాల ఖాతా అనుసారంగా మీ తదుపరి వస్త్రం తయారవుతుంది, తదుపరి మిషన్ తయారవుతుంది, తదుపరి పొలం యొక్క ఆ రంగు తయారవుతుంది. దాన్ని కూడా నేను వివరిస్తాను. అందుకని ఇక్కడ అజ్ఞానేనావృతం జ్ఞానం. జ్ఞానం అనేటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి శ్రీమతం ప్రకారంగా ఇచ్చినటువంటి జ్ఞానం. జ్ఞానం అంటే కూడా మే శాస్త్ర జ్ఞానం కాదు, గుర్తుపెట్టుకోండి. జ్ఞానం అంటే కేవలం నేను ఆత్మని, ఈ శరీరం నాది, ఇది జ్ఞానం. ఈ ఎల్కేజీ లెవెల్ జ్ఞానం తెలియకుండా మీకు ప్రపంచంలో ఉన్న అన్ని శాస్త్రాల జ్ఞానం కంటోపాట ఉన్నా కూడా మీరు పరమ అజ్ఞాని. భగవద్గీతను మీరు విశ్వసిస్తే, భగవద్గీతను విశ్వసించు, ఏ గొడవ లేదు. అజ్ఞానం ఏమన్నారండి? నాదత్తే కస్యచిత్ పాపం చైవ సుకృతం విభు అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. ఆవృతం అంటే కప్పబడినటువంటిది. ఇక్కడ ఉందండి జ్ఞాన నేత్రం, ఇక్కడ ఉంది. ఇది జ్ఞాన నేత్రము, దివ్య నేత్రము, మనోనేత్రము, బుద్ధి నేత్రము, 3వ నేత్రము, సంస్కార పరివర్తన నేత్రం, పరమాత్మ అనుభూతి నేత్రము, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది ఏమైపోయింది? అజ్ఞానం అంటే దేహభ్రాంతి ఏం చేసిందంటే ఇది మూసేసింది. అసలు నాకు ఆత్మనేత్రం ఉందని కూడా తెలియదు. ఈ 2 నేత్రాల ద్వారానే భగవంతుడిని చూడాలి. అందుకని ఈరోజు మనుషులను కూడా భగవంతుడు అనేస్తున్నాం. మనుషులకు ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నాం? వాళ్ళు కనబడుతున్నారు మనకి, వాళ్ళు ఆశీర్వచనాలు పలుకుతున్నారు, శాస్త్రజ్ఞానం చెప్తున్నారు. చక్కగా మన మీద ఈ విధంగా పెట్టి మన ఆశలు తప్పు లేదండి. వాళ్ళు చెప్పింది కూడా తప్పు. వాళ్ళు ఏమి తప్పు పని చేయమని చెప్పలే. మనం ఎవరిని కించపరచకూడదు. భగవద్గీత నిజంగా విశ్వసించినట్టయితే ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి. ఎవరి పాత్ర వాళ్ళది. కానీ మన బుద్ధి నేత్రము తెరవలేకపోవటం వల్ల మనం ఆ విధంగా అనుకుని మనం తక్కువ ఎక్స్పెక్టేషన్తో కూర్చొని చాలు ఇది సరిపోతుంది ఈ జన్మకి అనుకుంటున్నాం. కానీ హయ్యెస్ట్ ప్రాప్తులు పరమాత్మ ఇప్పుడు సృష్టి మీద అవతరించి అందరికి పంచుతుంటే మీ పక్కనున్న వాళ్ళు తీసుకుంటుంటే మీరేం చేస్తున్నారు? ఇంకో రకంగా వెళ్ళిపోయి మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారు. మీ హోదాని ఈ ఒక్క జన్మకే పరిమితం చేసుకుంటున్నారు. అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవ అన్నాడు. జంతవ అంటే జనులు. ఈ లోకంలో ఉన్నటువంటి జనులందరూ కూడా ఈ మోహం అనే పదం వచ్చింది చూసారా? మోహం అంటే దైహిక మోహం, దేహభ్రాంతితో కూడుకుని వాళ్ళు ఏమనుకుంటున్నారు? పాప పుణ్యాలు భగవంతుడి దగ్గర నాకేం పని లేదు, నా పని పాపం చెయ్యటము, భగవంతుడి పని పాపాన్ని కడిగేయటం. ఆయన కడిగేస్తూ ఉంటాడు, నేను చేస్తూ ఉంటాను. అందుకనే చూసారు ఎంత భక్తి పెరుగుతున్నప్పటికీ కూడా పాపాలు ఎందుకు పెరుగుతున్నాయి అంటే కారణం ఈ 2 శ్లోకాల్లో ఉందండి. ఇప్పుడు మీరు ఆలోచించండి. యోగం మీకు అవసరమా, పరమాత్మకు అవసరమా?
ఇప్పుడు తెలుస్తుంది, అమ్మో ఇంతకాలం వరకు నేను పరమాత్మని విస్మరించేనా, ఇప్పటికే పరమాత్మ సృష్టి మీద అవతరించి 84 సంవత్సరాలు అయిపోయింది, ఎన్నో లక్షల మంది ఈ జ్ఞానోదయం అయిపోయి, జ్ఞానోదయం అంటారు చూసారా, జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం వాళ్ళు తెలుసుకుని వాళ్ళు ఎక్కడి నుంచి ఇంకా అంచెలంచెలుగా చక్కగా వాళ్ళ ఆత్మని శుద్ధి చేసుకుంటూ, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏల, భాండ శుద్ధి లేని పాకం ఏల అనుకుంటూ కూర్చుంటాం, కానీ అసలు ఆత్మ అంటే నాలెడ్జ్ లేదు కదా. ఇన్ని సత్సంగాలు, ఇన్ని పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు, జంతువుల బలి, తీర్థయాత్రలు, ఈ పుష్కర స్నానాలు ఇన్ని చేస్తుంటే ప్రపంచం ఎలాగుండాలి చెప్పండి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ పుస్తకంలో కూడా నీవు తప్పు పని చేయనాయనా నిన్ను రక్షించుకుంటానని ఎక్కడ ఒక్క వాక్యం ఉంటే చూపించాడు. ఏ పుస్తకంలోనైనా మీరు పెద్ద బాలశిక్ష తీసుకోండి, మీకున్న పుస్తకాలు తీసుకోండి, ధార్మిక గ్రంథాలు అన్నీ తిరగేయండి, ఎక్కడైనా ఉందా నేను తప్పు పని చేసినప్పటికీ కూడా భగవంతుణ్ణి ఈ విధంగా షార్ట్ కట్లో కొబ్బరికాయ కొట్టి ఒక అర్చన చేయిస్తే నా పాపం పోతుందా, నిజంగా గంగలో మునిగితే నా పాపం పోతుందా, నిజంగా పోయేటట్టయితే అందరినీ గంగలో ఉంచండి, ఎవరు కాదన్నారు. చాలా పెద్ద గంగ ప్రవాహం మనలో ఉంది. భారతదేశంలో ఉన్న 700 కోట్ల మందిని, 125 కోట్లు ఉన్న ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ముంచండి, డైరెక్ట్గా ఓడల్లో పట్టుకొచ్చేసేయండి. అలా వచ్చి కోట్ల మునిగిపోతూ పుణ్యాత్మలు అయిపోతారు కదా. అయిపోతే ప్రపంచం బ్రహ్మాండంగా ఉంటుంది కదా, పరమాత్మ రావాల్సిన పని వచ్చింది ఇంకా. ఎందుకంటే పరమాత్మ భగవద్గీత ద్వారా మన యొక్క దైనందిన జీవితాన్ని ఆయన శాసిస్తున్నాడు. ఇగో ఇలాగ చెయ్యి, పడుకుని లెగిచినప్పుడు అక్కడి నుండి ఆ క్షణం నుండి పడుకునేదాకా నేను నీకు శ్రీమతాన్ని ఇస్తాను, నీకు డైరెక్షన్ ఇస్తాను, నీకు మతాన్ని ఇస్తాను, తండ్రి యొక్క రక్షణలో నువ్వు ఉంటావు, పరిత్రాణాయ సాధూనాం అన్నాడు చూసారు. రక్షణ లేకపోతే నాకు సంబంధం లేదు, వినాశాయ చ దుష్కృతాం. అందుకని అవసరం అనేది మనకి, కాబట్టి మనమే యోగము చెయ్యాలి. దీనికి మనం ఇవ్వాల్సిన ఫీజు లేదు. నిజంగా అనుకుంటాం చాలా మంది ఎన్నో రకరకాలుగా ఫీజులు కలెక్ట్ చేసుకుంటే ఎన్నో సంస్థలు ఉన్నాయి, రాజయోగం అనే పేరు మీద కూడా ఉన్నాయి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పరమాత్మ యొక్క శక్తి తీసుకోవడానికి ఫీజు కానీ ఉన్నట్లయితే ఫీజు ఇచ్చుకోలేనటువంటి వాడు పరమాత్మని పొందలేడా? పరమాత్మ పెట్టాడు అనుకోండి, ఒక 1000 రూపాయలు కట్టాలి నాయన నెలకి వచ్చి, నేను యోగాన్ని నేర్పిస్తాను, చక్కటి ఇస్తాను, స్వర్గ సుఖాన్ని నీకు ఇక్కడ కలుగజేస్తాను, రాబోయేటువంటి స్వర్గ వారసత్వాన్ని ఇస్తాను, నువ్వు 1000 రూపాయలు కట్టాలి అని భగవంతుడు పెట్టాడు అనుకోండి. కోటాను కోట్ల మంది ఎవరైతే డబ్బు కట్టలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పరమాత్మ తండ్రి కాదా? ఆలోచించండి ప్రాక్టికల్గా, కామన్ సెన్స్ ప్రకారం. ఇంగిత జ్ఞానం అంటారు, శాస్త్రజ్ఞానం అవసరం లేదు, పెద్ద పెద్ద డిగ్రీలు పిహెచ్డీలు అవసరం లేదు. అన్ని ఉండగా కూడా మనం కుళ్ళిపోతున్నామంటే అవి ఎందుకు పనికి రాలేదు కదా మనకి. అందుకనే పరమాత్మని పొందడానికి, పరమాత్మ యొక్క స్వర్గ వారసత్వాన్ని పొందడానికి 1 రూపాయి కూడా మీ చేతిలో ఉండాల్సిన అవసరం లేదు, అది మీరు వాడుకోవచ్చు. అందుకనే పరమాత్మని అవసరం మనకి. సెకండ్ స్టెప్, ప్రపంచంలో ఎన్నో రకరకాల యోగాలు ఉన్నాయి కదండి, ఏ యోగము విశిష్టము? ఇన్ని యోగాలు ఉండగా మళ్ళీ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం వారు రాజయోగము, భగవద్గీత ద్వారా చెప్పిన యోగం అంటూ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎప్పుడో 84 సంవత్సరాల నుండి 400 మంది కన్యలతో ప్రారంభమైనటువంటి ఈ సంస్థ దినదిన ప్రవర్ధమానం అవుతూ ఈ రోజున ఎన్నో లక్షల కుటుంబాల్లో పాకింది. వేరే జాతి వాళ్ళు, వేరే కులం వాళ్ళు, వేరే ధర్మం వాళ్ళు, వేరే మతం వాళ్ళు కూడా వచ్చేసారండి ఇందులోకి. ఇప్పుడు చూడండి 140 దేశాల్లో అంటే అందరు హిందువులు ఉంటారు అక్కడ. ఒరిజినల్గా అందరూ క్రిస్టియన్స్ ఉంటారు. చైనా, జపాను, శ్రీలంక అంటే బౌద్ధులు ఉంటారు. ఇంకా సౌదీ అరేబియా, కువైత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఏవైతే అన్ని ముస్లిం కంట్రీస్లో కూడా బ్రహ్మకుమారిస్ సేవా కేంద్రాలు తెరిచి పనిచేస్తున్నాయి. అక్కడంతా ముస్లిమ్స్ ఉంటారు వాళ్ళు. ఆయన పేర్లు కూడా కొంతమంది చూస్తే డేవిడ్ బ్రదరు, ఖాన్ బ్రదర్ అని ఇట్లాంటి పేర్లు ఉన్నాయి, చాలా మనం కలుస్తూ ఉంటాము. అందువలన యోగము అనేది ఇప్పుడు మనకి ఎన్ని రకాల యోగాలు ఉన్నాయంటే మనకు కన్ఫ్యూజన్ పోతుంది. ఇప్పుడు చూడు, పిరమిడ్ వాళ్ళు యోగం, శ్వాస మీద ధ్యాస, ప్రతి ఊళ్ళో ప్రతి సేవ ఉన్నాయి. నేను అక్కడ కూడా ప్రవచనాలు చెప్పడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్లో పెద్ద పిరమిడ్ ఒక పెద్దది వేశారు, అక్కడ కూడా నేను నా ప్రవచనం పెట్టారు ఒకసారి. ఎందుకంటే భగవద్గీత అందరికి కావాలండి, భగవద్గీత అందరికీ, అందుకే భగవంతుడు చెప్పిన మహావాక్యాలు అందరికీ కావాలి, వద్దనే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇంకా ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని చెప్పి శ్రీ రవిశంకర్ వారిది కూడా ఒక చక్కటి విధానము, సుదర్శన క్రియ అని చెప్పి నేర్పిస్తున్నారు, అందులో కూడా తప్పు లేదండి. అదేవిధంగా పతంజలి మహర్షి పతంజలి అష్టాంగ యోగా విధానం ద్వారా ఆయన కూడా ఒక యోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు, తప్పు లేదు. యోగాసనాలు, ప్రాణాయామం అన్నీ చేస్తూ ఉన్నాము.
21 జూన్ ప్రతి సంవత్సరం కూడా మనకి యోగా డే కింద ప్రకటించుకున్నాం. అందరూ రకరకాలుగా టీవీలో చూస్తే ఆ రోజున అందరూ మోస్ట్లీ ఆసనాలకు పరిమితమై ఉంటారు. ఇన్ని రకాల యోగాలు ఉన్నాయంటే మనం ఈ రోజున ఎవరినైనా అడిగేమనుకోండి, మేము కూడా యోగం చేస్తున్నాం అంటారు. మేము కూడా యోగం చేస్తున్నామంటే అది ఏమి యోగము, ఆ యోగం ద్వారా మీరు పొందేటువంటి లాభం ఏమిటి, ఒకసారి మీరు అర్థం చేసుకోగలిగితే పరమాత్మ చెప్పే యోగం ఏంటి, అసలు ఆయన రావాల్సిన పని ఏమొచ్చింది ప్రత్యేకంగా నేను యోగం చెప్తున్నానని. ప్రపంచంలో ఒక క్లారిటీ కోసం, ఈ ప్రపంచంలో 2 రకాల యోగాలు ఉన్నాయి. ఇవన్నీ మర్చిపోండి. ప్రపంచంలో, ఈ విశ్వంలో, ఈ భూమండలం మీద 2 రకాల యోగాలు ఉన్నాయి. మొట్టమొదటి యోగము 800 కోట్ల మంది ఎవరైతే ఉన్నారో పరమాత్మ సంతానము. ఎందుకంటే పిత అహమస్య జగత, ఇది బేస్ లైన్ మనకి. నేను ఎక్కడ కూడా నా సొంత భాష వాడటం లేదు, ప్రతిదీ భగవద్గీతలో ఉన్నటువంటి పంక్తులే నేను కోట్ చేస్తూ ఉన్నాను. 9:17 పిత అహం జగత మాత. జగత్తు అన్నాడంటే 800 కోట్ల మందికి నేను తల్లి తండ్రిని నాయన. అంటే మిగతా వాళ్ళందరూ ఏమైపోయారంటే సర్వమానవ సోదర భావం, అంటే వసుదైవ కుటుంబకం, అంటే అందరూ కూడా ఆయన పిల్లలు అయిపోయారు. అంటే ఆయన పిల్లలైనటువంటి 800 కోట్ల మంది పరస్పరము వాళ్ళ యొక్క అభ్యున్నతికి, కొంతమందికి ఏదో మనసు బాగోలేదని కొంత యోగం చేస్తారు, కొంతమందికి ఆరోగ్యం గురించి శ్వాస మీద ధ్యాస ఇటువంటి అన్ని కూడా చేస్తారు, కొంతమంది టెన్షన్స్ నుంచి పోవాలి, చెడు ఆలోచనల నుంచి దూరం కావాలని కొంతమంది చేస్తారు, కొంతమంది శరీరపరంగా కూడా నేను కొంచెం బలహీనంగా ఉన్నానండి ఆసనాలు చేస్తారు, కొంతమందికి ఆస్తమా బ్రాంకైటిస్ ఇవన్నీ ఉంటాయి, వాళ్ళు కూడా ఏం చేస్తారంటే కాస్త ప్రాణాయామం చేయండి అంటారు, అది చేస్తారు. ఇవన్నీ నేతి ఏమంటారు అవన్నీ కూడా వేస్తారు కదా, జలనేతి క్షీరనేతి ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ తప్పు లేదండి. అంటే మనుషులు, ఒక మనిషి ఇంకొక మనిషికి నేర్పిస్తున్నటువంటి యోగం ఇది మొదటి రకం, గుర్తుపెట్టుకోండి. రెండవ రకం యోగము శ్రీమద్ భగవద్గీతలో పరమాత్మ చెప్పినటువంటి యోగం. శ్రీమద్ భగవద్గీతలో పరమాత్మ చెప్పినటువంటి యోగం. అందుకని దీన్ని ఏమన్నారంటే రాజు లాంటి యోగము, అన్ని యోగాలకి రాజు లాంటిది, కింగ్ ఆఫ్ ఆల్ యోగాస్. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదండి మీకు. మనుషులు చెప్పేటువంటి యోగం తప్పు కాదు, అది కూడా చేసుకోవచ్చు, దాన్ని ఏమి మనము వదలవలసిన పని లేదు, ఎందుకంటే దానికి ఉండే లాభాలు దానికి ఉన్నాయి. కానీ మనిషి చెప్పేటువంటి యోగానికి, పరమాత్మ చెప్పేటువంటి యోగానికి, రాత్రికి పగలుకున్నటువంటి తేడా ఉన్నది. ఏమిటంటే ఆ తేడా? మనిషి అభ్యున్నతి కొరకు చేసేటువంటి ఏదైతే రాజయోగము కానీ వేరే రకరకాల యోగాలు ఏదైతే అనుకున్నామో ఇవన్నిటికీ కూడా మన శరీరపరంగా కాస్త ఆరోగ్యం, అంటే ప్రకృతిని అటెండ్ అవుతున్నాయి అన్నమాట. ప్రకృతి అంటే పంచతత్వాలతో కూడుకున్నటువంటి శరీరము, మనసు, బుద్ధి, సంస్కారాలు, 8 అంటే 3 సూక్ష్మ తత్వాలు, 7వ అధ్యాయం 4వ శ్లోకం మనం చెప్పుకున్నాం కదా. సో వీటి అంటే మనసు ప్రశాంతంగా ఉండటం, మంచి ఆలోచనలు చేసుకోవడం కోసం, శరీరం కాస్త దారుణ్యం ఉండటం కోసం, కాస్త శ్వాస బాగుండడం కోసం, కాస్త వాకింగ్ డాక్టర్ గారు చేయమన్నారు అదొక రకమైనటువంటి యోగము, జాగింగ్, ఇవన్నీ చేస్తూ, అంటే మనిషి కోసం అంటే పరిమితం. అది పరమాత్మ యొక్క అనుభూతి చేయించే యోగము కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. మనిషికి చెప్పేటువంటి యోగం ఎంత పెద్ద మనిషి అయినా కానివ్వండి, ఈ భూమండలం మీద ఎంత పెద్ద మనిషి పేరు చెప్పినా ఒక శరీర ఆకృతి, మీకులాగా నాకులాగా ఉన్నటువంటి శరీర ఆకృతి కలిగినటువంటి ఎంత పెద్ద మనిషి అయినప్పటికీ, స్వామి, సాధ్వి, సన్యాసి, గురువు, ప్రభువు, మహామండలేశ్వరులు, సంతులు, సాధులు, ఋషులు, మునులు, మహర్షులు, ఎంతమంది అయినా కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఆత్మపరంగా పరమాత్మ సంతానం అన్న విషయం గుర్తుపెట్టుకోండి. అంటే బిడ్డలు, వాళ్ళంతా పరమాత్మ బిడ్డలు. సో బిడ్డలు పరస్పరం చెప్పుకునేటువంటి యోగము ద్వారా పరమాత్మని పొందలేరు, పరమాత్మ యొక్క స్వర్గ వారసత్వానికి అర్హత పొందలేరు. రెండవది, పరమాత్మ రాజయోగము ద్వారా ఏదైతే చెప్తున్నాడో పరమాత్మ, రాజయోగం 92 శ్లోకాల్లో యోగము యోగము యోగము, అన్న అధ్యాయాల పేర్లలో కూడా అర్జున విషాద యోగము యోగము యోగము, మోక్ష సన్యాస యోగం, ఇది యోగ శాస్త్రే, బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే, ఇన్ని రకాలుగా చెప్పినా కూడా మనం యోగాన్ని విడిచిపెట్టేశాం, యుద్ధ శాస్త్రంగా మార్చుకుని ఆ విధంగానే అందుకనే భగవంతుడు ఏమన్నాడు, 7వ అధ్యాయం 3వ శ్లోకం మర్చిపోకండి దయచేసి, గీతా ప్రేమికులు ఎవరు కూడా 7వ అధ్యాయం 3వ శ్లోకము, 7వ అధ్యాయం 19వ శ్లోకం,
ఏమన్నాడు? నూటికో కోటికో ఎవరో వాడి కోసమే చెప్తున్నాను, వెతుకుతున్నాను, వారి కోసం వెతుకుతున్నాను. అందుకనే చూసారా, ఈ బ్రహ్మకుమారి సంస్థ ఈశ్వరుడు స్థాపన చేసినటువంటి సంస్థలో ఎక్కువ ఎక్కువ మంది కనపడరు. వేల సంఖ్యలో వెళ్ళిపోరు చూడండి. ఎప్పుడో వెళ్తే ఒకరో ఇద్దరో ముగ్గురో నలుగురో పెద్ద కార్యక్రమం వెళ్తే ఒక 50, 100 మంది, 200, 300, 400 మంది వస్తారు. అదే ఒక పెద్ద మహర్షి, సాధువు గారు, సన్యాసి గారు పెద్దది పెట్టారనుకో స్టేడియం అంటే 1,00,000 మంది కూడా వచ్చేసుకుంటూ వింటారు. అంత తేడా ఉందన్నమాట. ఎందుకంటే నూటికో కోటికో ఎవరో ఒక్కరే పరమాత్మ తెలుసుకుంటారని గీతలో ఉంది కదా. అదే ఫార్ములా అక్కడ పనిచేస్తుంది. ఎంత చక్కటి అనుభూతి పొందుతారంటే, నేను 1996లో నేను ఎప్పుడైతే వెళ్ళానో అక్కడ ఒక్కరికి ఒక పెద్ద గురువు గారు మీ ఇంటికి వస్తే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు చెప్పండి. పెద్ద గురువు గారు మీ ఇంటికి వచ్చారంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు. చక్కగా మంచి మర్యాదతో మంచిగా మాట్లాడుకుంటూ ఎంత ఎంత ప్రేమిస్తారు చెప్పండి. అటువంటి ప్రేమని బ్రహ్మకుమారి సెంటర్లో ప్రతి ఒక్కరికి దొరుకుతుందండి. ఎందుకంటే పరమాత్మ బిడ్డ వచ్చారు, పరమాత్మ సంతానం వచ్చారు, పరమాత్మ యొక్క ఉనికిని తెలుసుకోవడం కోసం ఈ విధంగా ఆ పరమాత్మ ఇంటికి రావటం జరిగింది. అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక కోర్స్ రూమ్ అని ఉంటుంది, అక్కడ 1 to 1 చెప్తారండి. 1 to 1 గంట సేపు చెప్తారు. 1 to 1 ఎక్కడ జరుగుతుంది చెప్పండి? ఇక్కడ హోల్సేల్లో అండి. ఎంతమంది? ఒక 9 వచ్చారు. నేను, నా భార్య, నా పిల్లలు వచ్చామంటే కొంచెం చెప్పండి అక్కయ్య గారు, 9కి చెప్తారు. అట్లా అనమాట. సమయాన్ని కేటాయిస్తారు. ఇంకా ఏమంటారు? మీకు అనుకూలమైనటువంటి సమయం ఏంటి చెప్పండి అన్నయ్య గారు. మార్నింగ్ ఎక్కడో హైదరాబాద్లో ఒక ఆయన అన్నారు నాకు, పొద్దున్న 5 నుంచి 6 కుదురుతుంది అక్కయ్య గారిని, తర్వాత నేను 7 నుంచి వెళ్ళిపోతాను, డ్యూటీకి వెళ్ళిపోతే రాత్రి 10కి వస్తాను. నాకు 5 నుంచి 6 ఎందుకంటే మీ జ్ఞానం తెలుసుకోవాలని తపన నాలో ఉంది. ఎందుకంటే ఇంత చక్కటి జ్ఞానాన్ని తెలుసుకొని తీరాలి. మీరు 5 నుంచి 6 చేస్తారంటే 7 రోజుల పాటు 5 నుంచి 6కి అక్కడ ఉన్నటువంటి సిస్టర్ తయారై కూర్చుని ఆ జ్ఞానం ఇవ్వటం జరిగింది. మీలో తపన ఉండాలి, కానీ మీ తపన ఉంటే తప్పకుండా మీరు పరమాత్మ యొక్క అనుభూతి అతి త్వరలోనే మీరు చేస్తారు. గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా చెప్పారు కదా. బిడ్డలు చెప్పినటువంటి యోగాన్ని మనము రాజయోగం అన్నప్పటికీ కూడా అది రాజయోగం కాదు. అది మామూలుగా మనకి టెంపరీ బెనిఫిట్స్ ఇచ్చేటువంటి శరీరం ఆరోగ్యం ఇవ్వచ్చు, మనసు ప్రశాంతంగా ఉండొచ్చు, శ్వాస బాగుండొచ్చు, మన ఆరోగ్యానికి పనికొచ్చే విధంగా ఉండొచ్చు, తప్పులేదు, చేసుకోవచ్చు. సో రాజయోగం 3వ స్టెప్. పరమాత్మ చెప్పినటువంటి యోగం యొక్క నిర్వచనం ఏదైనా భగవద్గీతలో ఉన్నదా? డెఫినిషన్ ఏమిటి అసలు? యోగం అంటున్నారు కదా, అసలు యోగము ద్వారా నాకు ఏమి సమకూరుతుంది? ఏదైనా శ్లోకాలు ఉంటే కొంచెం చెప్పండి అని మీరు ఎవరైతే ఆలోచన చేస్తున్నారో దయచేసి రాసుకోండి. 3 శ్లోకాలు నేను చెప్పబోతున్నాను. చక్కగా పరమాత్మ అంటున్నారు చాలా ప్రేమపూర్వకంగా, నా బిడ్డల్లారా, నేను చెప్పేటువంటి రాజయోగము ద్వారా మీకు కలిగేటువంటి లాభాలు తెలుసుకోండి. మొట్టమొదటి శ్లోకము 2వ అధ్యాయంలో 48వ శ్లోకం. 2వ అధ్యాయంలో 48వ శ్లోకం గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి నిర్వచనం అంటే పరమాత్మ చెప్పేటువంటి యోగము ద్వారా పొందేటువంటి లాభం. ఆ శ్లోకం ఇలా ఉంటుందండి. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య అసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఎంత అద్భుతమైనటువంటి నిర్వచనం అండి. నేను చెప్పాను కదా, మీరు గీతని తప్పుగా అర్థం చేసుకునేటప్పుడు మీకు ఏమీ అర్థం కాలేదు, విడిచిపెట్టేశారు. మాకు ఈ శాస్త్రమే బాగుందండి, గీత కంటే ఇదే బాగుంది, ఇది హనుమాన్ చాలీసానే బాగుంది, లేకపోతే లలిత సహస్రనామం బాగుంది, విష్ణు సహస్రనామం బాగుంది, వేదాధ్యయనం బాగుంది, యజ్ఞం చేసుకోవడం బాగుందండి, దాన పుణ్యాలు చేసుకోవడం బాగుందండి, తరణీలాలు సమర్పించుకోవడమే బాగుందండి, ఉపవాస జాగరణలు చేసుకోవడం బాగుంది, స్వామి గారు సత్సంగాలు వినడమే బాగుందండి, దేవతల పూజ చేసుకోవడమే మాకు బాగుందండి, గంగలో ఈ విధంగా మునగడం సులభం కదండి. వెళ్ళిపోతారు, ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు, ట్రైన్ ఎక్కుతారు, దిగుతారు, మునుగుతారు, అమ్మయ్య అనుకుంటారు, భోజనం చేస్తారు, మళ్ళీ ట్రైన్ ఎక్కుతారు, ఇంటికి వచ్చి వాలిపోతారు, అయిపోయింది కదా. ఇక్కడ ఏమిటంటున్నాడు పరమాత్మ? నేను చెప్పేటువంటి యోగము ఏ విధంగా ఉంటుందో తెలుసుకోండి నా బిడ్డల్లారా అని పరమాత్మ చెప్తున్నారు. యోగస్థః కురు కర్మాణి. కురు అంటే చెయ్యి అని అర్థం అండి. కురుక్షేత్రం అంటారు సరే. క్షేత్రం అంటే శరీరం ద్వారా మనం పనులు చేస్తాం కాబట్టి ఈ శరీరాన్ని కురుక్షేత్రం అంటారు, గుర్తుపెట్టుకోండి. కురుక్షేత్రం అంటే ఎక్కడో హర్యానాలో ఉన్న కురుక్షేత్రం. నేను వెళ్ళాను కురుక్షేత్రానికి. అక్కడ మేము పేపర్స్ కూడా సబ్మిట్ చేసాం కురుక్షేత్ర యూనివర్సిటీలో.
ఇక్కడ ఇప్పుడు ఆన్లైన్లో పెట్టారు జూమ్లో. ఇప్పుడు కురుక్షేత్ర యూనివర్సిటీ వాళ్ళ యొక్క ఫెస్టివల్ కూడా ఇక్కడ ఆన్లైన్లో జరుగుతోంది. అందువలన కురుక్షేత్రం అంటే ఇక్కడ భగవద్గీత పరంగా కురు అంటే కరో, హిందీలో కరో అంటారు సార్. కరో అంటే కర్మ చెయ్యి అని అర్థం. క్షేత్రము ద్వారా కర్మ చేయి, మంచి కర్మలు చేస్తే ధర్మక్షేత్రం అవుతుంది అదే. లేకపోతే కురుక్షేత్రంలో కూరుకుపోయి నీ సంస్కారాలు పాడు చేసుకుని ఆ విధంగా అయిపోతాం. అందుకని ఇక్కడ ఏమంటే యోగస్థ కురు కర్మ అని, కర్మ చెయ్యి. కర్మ యోగాన్ని నేర్పించాడు కానీ పరమాత్మ అంటే కర్మ వియోగాన్ని లేక కర్మ సన్యాసాన్ని నేర్పించలేదు. దయచేసి గమనించండి, అందరూ గమనించండి. కర్మని విడిచిపెట్టి భార్య పిల్లల్ని రోడ్డు మీద వదిలేసి ఎక్కడికో కాషాయ వస్త్రాలు వేసుకుని అడవికి వెళ్ళిపోతున్నాను, ఎక్కడ మనుషులు లేని పరిస్థితులు వెళ్ళిపోతున్నాను, చక్కగా యోగం చేసుకుంటాను, ధ్యానం చేస్తాను, విషయ వికారాల వలయంలో నేను ఉండలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను, అక్కడ ఉంటే విషయ వికారాలు పంచ వికారాలు వస్తున్నాయి, క్రోధం చేస్తున్నాను, లోభం ఉంటుంది, మోహం ఉంటుంది, అహంకారం ఉంటుంది, కామ వికారం ఉంటుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కామన్ సెన్స్ ప్రకారంగా అర్థం చేసుకోండి. ఎక్కడో ఎవరూ మనుషులు లేని దగ్గరికి వెళ్ళిపోయి నేను అన్ని జయించానంటే అది ఏం జయించడం అండి? ఈ విధంగా నరకంలోనే ఉంటూ స్వర్గప్రాప్తి చేసుకోవడం అన్నమాట కర్మయోగం అంటే. ఏ విధంగా అంటే ఒక తామర పుష్పాన్ని చూపిస్తారు ఎక్కువగా సులభంగా అర్థమయ్యే విధంగా. తామర పుష్పం మనకి ఎటువంటి జ్ఞానాన్ని ఇస్తుందండి? ఆ యొక్క కాండం ఎక్కడుంటుంది? బురదలో ఉంటుంది. అది మనకి ఏంటి సందేశం ఇస్తుంది? బురదలో ఉండి కూడా ఏముంటుందంటే నేను బురద అంటించుకోను, ఏ పిల్లలారా, ఏ భగవంతుని సంతానం నేర్చుకోండి, నన్ను నేర్చుకోండి, నేను పవిత్రంగా ఉంటాను. బురద ఉంది భలే, బురద ఉన్నంత మాత్రం అంటించుకోవాలా? అది అంటించుకోవాలా అంటించుకోకూడదు అనేది నా మీద ఆధారపడి ఉంది. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు? యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వ అంటే నువ్వు కర్మ చెయ్యి, కానీ కర్మ ఫలితము మీద ఆసక్తి లేకుండా చెయ్యి. కర్మ ఫలితము నీ ఎన్నో కారణాలు ఉన్నాయి దానికి. కొన్ని పనులు జరుగుతున్నాయి. కొంతమందికి చూసారా, ఏదన్నా ఒక బిజినెస్ పెట్టుకుంటే పట్టిందల్లా బంగారం లాగా అయిపోతుంటుంది. అదే బిజినెస్ కాపీ కొట్టి ఇదేదో బాగానే ఉంది, ఒక 20 లక్షలతో పెట్టుబడి పెట్టాడు, ఆయన 200 కోట్లకి ఎదిగాడు, ఇది నేను చేసుకుంటాను అంటే ఈయన మామూలుగా ఏమైపోతాడండి? దివాళా తీసే పరిస్థితి కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే అదే వ్యాపారం, అదే ప్రిన్సిపల్స్, ఆయన సఫలీకృతం అయ్యాడు, ఈయన ఎందుకు సఫలీకృతం అవ్వలేదు? ఆలోచించండి. ఇప్పుడు తండ్రికి ఇద్దరు పిల్లలు సమానంగా ఉన్నారు, తమ సమానమైన ఆస్తి పంపిణీ చేసి ఇచ్చారు. ఈ పిల్లవాడు ఉన్నటువంటి 10 కోట్లని 1,00,000 కోట్లు చేశాడు, ఈ పిల్లవాడు ఉన్న 10 కోట్లని బురదగుంటలో వేసి బికారి అయిపోయాడు. ఏం చెప్తారు మళ్ళీ మీరు? అందుకని భగవంతుడు అంటున్నాడు, నీవు ఫలితం మీద ఆసక్తి చేసేవా? అమ్మో ఇది అయ్యింది అయితే ఆనందపడతావు, అవలేదు అంటే టెన్షన్లోకి వస్తావు. మధ్యలో టెన్షన్లోకి వచ్చావంటే బీపీ, షుగర్, గుండెపోట్లు, కిడ్నీలో స్టోన్స్, ఇవన్నీ క్యాన్సర్లు, అల్సర్లు, చచ్చిపోతావు తొందరగా, నీ ఆయుష్ తగ్గిపోతుంది, జాగ్రత్త ఖబర్దార్. అందుకని నీకు ఆ కారణాలు తెలియదు కాబట్టి నువ్వు ఏం చేస్తావు? సంగం త్యక్త్వ అంటే విడిచిపెట్టు, సంగం అంటే ఆసక్తి విడిచిపెట్టు. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వ ధనంజయ సిద్ధ్య అసిద్ధ్యో సమోభూత్వా. సిద్ధించిన అనుకున్న పని, ఇప్పుడు మీరు కాంట్రాక్ట్ ఏదో వేస్తారు, టెండర్ వేస్తారు, గవర్నమెంట్ కాంట్రాక్ట్ టెండర్ వేస్తారు. టెండర్ ఒక 100 మంది వేస్తారు అనుకోండి, కాంట్రాక్ట్ ఎవరికో ఒక్కరికే వస్తుంది. అది 99 మందికి అవనట్టే కదండి, ఒక్కరికి అయినట్టు, మిగతా 99 మందికి అవనట్టే కదా. అందుకే ఒకరికి సిద్ధించింది, 99 మందికి సిద్ధించలా. సో ఈ 100 మంది పరమాత్మ మార్గంలో వెళుతూ పరమాత్మ జ్ఞానంలో ఉండి పరమాత్మతో యోగం చేశారనుకోండి, అందరూ నిశ్చింతగా ఉంటారు, ఎవరికి రోగం రాదు. ఎందుకంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు? సిద్ధించిన, ఒకవేళ సిద్ధించకపోయినా, సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా, సమోభూత్వా సమాన స్థితి ఉంటావు, సమానంగా ఉంటావంట. ఏమి చెప్పుతుంది? దాన్నే ఉందండి, ఇంకో కాంట్రాక్ట్ వేసుకుంటాం, ఈ కాంట్రాక్ట్ కాదు, ఈ వ్యాపారం కాదు, ఇంకోటి చేసుకుంటాం. ఇదేనా నా జీవితానికి ముఖ్యం? నేను హాయిగా ఉండడమే నాకు ముఖ్యం, ఆరోగ్యంగా ఉండడమే నాకు ముఖ్యం, బ్రహ్మాండంగా ఉండడమే నాకు ముఖ్యం అనుకుని ఆ జ్ఞానం అనేది మనకు ఆ విధంగా హెల్ప్ చేసి సిద్ధ్య అసిద్ధ్యో సమోభూత్వ, సమాన స్థితి ఏదైతే మీకు వస్తుందో, స్టేబుల్ మైండ్ అంటారు ఇంగ్లీష్లో. ఆ స్టేబుల్ మైండ్ లేకపోవడం వల్లనే ఈ రోజున ఆసుపత్రులన్నీ బాగా పేషెంట్స్తో రద్దీ అయిపోయింది, ఎక్కడ జాగా లేదు. డాక్టర్లు మంచి డాక్టర్లు తగ్గిపోతూ ఉన్నారు, పేషెంట్లు ఎక్కువైపోతూ ఉన్నారు, మందులు ఎన్నో రకరకాల మందులు కనిపెడుతున్నారు, అయినా వ్యాధులు పెరిగిపోతూ ఉన్నాయి. మెడికల్ కాలేజీలో సీట్లు డొనేషన్స్ అని 3 కోట్లు 4 కోట్లకు ఆక్షనే అమ్ముకుంటున్నారు. ఆలోచించండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. ఏదో కూర్చుని అయిపోయింది నేను ఏదో చేసుకున్నానని కాదు, భగవంతుడు మన ఆహ్వానిస్తూ ఉన్నాడు. సిద్ధ్య అసిద్ధ్యో సమోభూత్వ
ఆ సమాన స్థితి నేను నాతో యోగము చేసే ఆ సమత్వ స్థితి నీకు వస్తుంది, దానిని యోగం అంటారు అంటున్నాడు. ఎంత చక్కటి నిర్వచనం అండి. రెండవ నిర్వచనం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒక శ్లోకం మీద నేను గంట మాట్లాడితే అయిపోతుంది 7:15. నాకు అక్కయ్య గారు కాషన్ ఇస్తారు. తర్వాత ఇంకో పెద్ద అక్కయ్య వస్తారు మనకి, ఇవాళ కూడా యోగానుభూతి చేయించడానికి. అందుకని కొంచెం తొందరగా వెళ్తాను. ఈ రోజున మనుషులు పరమాత్మతో యోగం చేయట్లేదు. ఎందుకంటే పరమాత్మ పరిచయం లేదు. ఇప్పుడు 15-16 లక్షల మందికి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. ఇంకెవరికి తెలియదండి. అందులో క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, బౌద్ధ ధర్మం వాళ్ళు ఉన్నారు, సిక్కు ధర్మం వాళ్ళు ఉన్నారు. మా సెంటర్కి ఒక ఆయన సిక్కు ఆయన వచ్చేవారు. ఆయన మంచిగా కూర్చొని ఎంజాయ్ చేస్తాడు, మా అందరితో కూడా భుజం చేసి చక్కగా మాట్లాడతాడు. ఎంత ఆత్మీయత అంటాను చూసారు. ఆత్మ అనుభూతి కలిగితే ఆత్మీయత ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. మీరు మా మౌంట్ ఆబు కానీ మా మధుబన్ అంటాం, మౌంట్ ఆబు కూడా వెళ్ళండి ఎప్పుడైనా అక్కయ్య గారితో సంప్రదించి. మీరు అక్కడ కాన్ఫరెన్స్లో జరుగుతుంది, కరోనా రోజులు అయిపోయిన తర్వాత ఎంత చక్కగా అక్కడ ఉన్నటువంటి ఒక 5,000 మంది 6,000 మంది ఎప్పటికీ ఉంటారు. మీరు గమనిస్తే ఎంత ప్రేమగా మాట్లాడతారండి. మీద ఇక్కడ దొరకదండి ఇటువంటి ప్రేమ అనిపిస్తుంది మీకు. ఆత్మీయత, ఆత్మానుభూతి చేసిన వాళ్ళకే తెలుస్తుంది. అక్కడ అనుభూతి చేసిన వాళ్ళకి తెలుస్తుంది, అనుభవం చేసిన వాళ్ళకి. ఈ రోజున పరమాత్మతో యోగం అవ్వకపోవటం వలన పరమాత్మ అంటున్నారు, నీవు ఒక్క విషయంతో యోగం చేసుకోవటం వల్ల మనం ఒక్క విషయంతో యోగం చేస్తున్నామంట. మీరు ఆలోచించండి, దేంతో యోగం చేస్తున్నాం? పరమాత్మ లేకపోతే అందరూ ప్రపంచంలో పరమాత్మతో యోగము చేయలేనటువంటి వాళ్ళు ఏదో ఒక క్షణంలో 24 గంటల సమయంలో కొద్ది సమయము దీంతో యోగం చేస్తారంట. దేంతో యోగం చేస్తారంట? భగవంతుడు అంటున్నాడు, దుఃఖముతో యోగం చేస్తున్నారంట. చూడండి, ఈ రోజున పెద్ద పెద్ద ఐశ్వర్యవంతులు కూడా ఎక్కడో సన్నివేశంలో కొంచెం దుఃఖపడుతూ ఉంటారు. ఏదో అనుకున్నది జరగలేదు, దుఃఖపడుతూ ఉంటారు. ఎందుకు చెప్పండి? 100 కోట్ల ఆస్తి ఉంది, అయినా అలజడి, టెన్షన్స్, సమస్యలు, డిస్కషన్స్, సమయం అంతా ఎక్కడెక్కడో పెడుతూ 100 కోట్ల ముందు హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. అంతకంటే ఏం కావాలి చెప్పండి? ఈ జీవితం ఉన్నంత వరకు చక్కగా జీవితాన్ని బ్రహ్మాండంగా జీవించవచ్చు. నేను, నా భార్య, నా పిల్లలు, ఇంకా వాళ్ళ పిల్లలు అందరూ హాయిగా ఉండాల్సిన పరిస్థితి, ఎంజాయ్ చేయొచ్చు. పరమాత్మ తోడుపెట్టుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయొచ్చు. అయినా కూడా ఈ 100 కోట్లు 200 కోట్లు ఎలా చేయాలా, 200 కోట్లు 500 కోట్లు ఎలా చేయాలి, 500 కోట్లని 1000 కోట్లు ఎలా, ఈ దాంట్లో ఏమైపోతుందండి? ఆ రేస్లో పడిపోయి దేంతో యోగం చేస్తున్నారు? దుఃఖముతో యోగం చేస్తున్నారు. టెన్షన్స్, రకరకాల సమస్యలతో యోగం చేస్తున్నారు. అందుకని భగవంతుడు అంటున్నాడు, నీవు నాతో యోగము చేసినట్లయితే, నేను చెప్పేటువంటి రాజయోగాన్ని నేర్చుకుని అనుభూతి కానీ చేసినట్లయితే, సహజ యోగము, ఉచిత రాజయోగము నేర్చుకున్నట్లయితే పర్మనెంట్ గా నీ జీవితములో దుఃఖము లేకుండా నేను చేస్తాను. ఆ శ్లోకము రాసుకోండి దయచేసి. 6వ అధ్యాయంలో 23వ శ్లోకం అండి. 6వ అధ్యాయంలో 23వ శ్లోకం ఏమంటున్నాడు? ఆ శ్లోకం ద్వారా ఏమంటున్నాడు? నువ్వు దుఃఖపడుతున్నావు నాయన, నేను దుఃఖము లేకుండా దుఃఖముతో యోగము చేస్తున్నావు. ఈరోజు నాతో యోగం చేయట్లేదు, దుఃఖముతో యోగం చేస్తున్నావు. నీవు నాతో యోగము చేస్తే దుఃఖము నుండి నీ యొక్క యోగాన్ని ఏం చేస్తాను? తీసేస్తానంటున్నాడు. వియోగము, యోగము నుంచి ఏమంటున్నాడు? దుఃఖముతో యోగము నుంచి వియోగము చేస్తాడంట. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజితం. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజితం. నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విన్న చేతసా. ఇందులో 2 కండిషన్స్ పెట్టాడు. నీకు పర్మనెంట్ గా దుఃఖం ఉంది, నీకు పని అవ్వలేదా, అయినా దుఃఖపడవు. అనుకున్న జరిగిన పెద్దగా ఆనందం కూడా పడవు. నువ్వు స్టేబుల్ గా ఉంటావు, ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటావు, ఏ జరిగినా హ్యాపీగా ఉంటావు. అటువంటి స్థితి నేను నా రాజయోగము ద్వారా నీకు కలిగిస్తాను. కాకపోతే 2 కండిషన్స్ నువ్వు ఫుల్ఫిల్ చేయాలి. 2 కండిషన్స్ పెట్టాడు ఇందులో. ఒకటి నిశ్చయము అన్నాడు. నిశ్చయం అంటే దేని మీద నిశ్చయము? నీ మీద నీకు నిశ్చయం ఉందా? నేను శరీరం కాదు, నేను ఒక పవిత్రమైనటువంటి ఆత్మని, నేను ఆత్మని అనే దాని మీద నిశ్చయం ఉందా నీకు? ఏ విధముగా అయితే శరీరానికి తల్లి తండ్రి ఉంటారో అదే విధంగా ఆత్మకి కూడా తల్లి తండ్రి ఉంటారు అన్న దాని మీద నీకు నిశ్చయం ఉందా? అంటే నీ మీద నా మీద నీకు నిశ్చయం ఉంటే ఈ యోగం నీకు అనుభవంలోకి వస్తుంది, అభ్యాసం చేయగలుగుతావు, లేకపోతే అభ్యాసం చేయగలుగుతావు. ఒకటి నిశ్చయము.
అనిర్విణ్ణ చేతస అన్నాడు అక్కడ. విన్నత అంటే విసుగు అండి. అనిర్విణ్ణత అంటే విసుగు లేనటువంటి, చేతస అంటే మనసు, విసుగు లేని మనసుతో వెళ్ళాలంట. మీరు యోగం నేర్చుకోవడానికి వెళ్ళి అక్కయ్య గారు చెప్పేయండి, నేను కొద్దిగా మీకు సమయం ఇచ్చాను, నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి, చాలా చాలా బిజీగా ఉన్నాను, మీరు ఏం చెప్తారో చెప్పేయండి కూర్చుని, నేను వింటే వింటాను లేకపోతే లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను, ఇది వద్దంటున్నాడు భగవంతుడు. ఒక అరగంట 30 గంట మీకోసం సమయం తీసుకున్నప్పుడు మీరు అన్ని విషయాలు మర్చిపోయి పరమాత్మతో ఈ రోజున యోగం గురించి తెలుసుకుంటున్నాను, ఇది నాకు చాలా ముఖ్యం, నా జీవితాన్ని సంపూర్ణంగా ఉద్ధరించేటువంటి జ్ఞానము నేను వింటున్నాను, ఇదిగా తెలుసుకున్నట్లయితే నా ఉద్యోగం, వ్యాపారం, వ్యవహారాలన్నీ కూడా నేను చాలా సులభంగా చేసుకోగలుగుతాను. అంత చక్కటి, అందుకని విసుగుగా మీరు వినకూడదు. విసుగు లేనటువంటి నిశ్చింత స్థితిలో శాంతిపూర్వకంగా, బ్రహ్మాండంగా, చాలా ఇష్టపూర్వకంగా మీరు కానీ వినాలి. ఒకటి నిశ్చయము, రెండవది విసుగు లేనటువంటి స్థితిలో నువ్వు వినాలి అంటున్నాడు. చేస్తే నీకు అది దుఃఖాన్ని పోగొట్టే యోగాన్ని నేను తెలియజేస్తాను అతి త్వరలోనే. ఎన్నో లక్షల మంది మీరు అడగండి, హ్యాపీగా ఎందుకు ఉంటారు? దుఃఖం లేదు వాళ్ళకి. దుఃఖం అయినా పర్వాలేదంటే, ఏదైనా రోగం పర్వాలేదు తగ్గుతుందండి, శరీరానికి రోగం కదా, ఆత్మకు కాదు కదా రోగం. మూడవది 2వ అధ్యాయంలో 50వ శ్లోకం అండి. చాలా మంది స్పీకర్స్, మనం ఎవరైతే భగవద్గీత మీద స్పీచెస్ ఇస్తుంటారు చూసారా, వాళ్ళు మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు, పాజిటివ్ థింకింగ్ మీద, టెన్షన్ ఫ్రీ లైఫ్ అని. చాలా మంది మామూలుగా లౌకికంలో కూడా చాలా పెద్ద వాళ్ళు హోటల్స్లో రూమ్స్ బుక్ చేసి వీళ్ళందరి దగ్గర కార్పొరేట్ ట్రైనింగ్ అని చెప్పి వాళ్ళు మంచిగా ఆలోచించండి, వ్యవహరించండి అని చెప్తారు. వాళ్ళు భగవద్గీతను కూడా కోట్ చేస్తూ ఉంటారు. అందులో ఒక పదం ఎక్కువగా కోటేషన్ వస్తుందండి, ఏమంటారు? యోగ కర్మసు కౌశలం అంటారు. యోగము ద్వారా నీ కర్మలలో కౌశలం అంటే కుశలత్వం వస్తుంది. కుశలత్వం అంటే నేర్పరితనం వస్తుంది, మంచిగా నువ్వు పనిచేసుకోగలుగుతావు. ఇప్పుడు చూడండి, ఇంట్లో ఈ రోజున మీరు వంట చేస్తున్నారు ఆడవాళ్ళు అనుకోండి, ఈ రోజున భర్త అంటారు ఒక 4 భోజనానికి వస్తున్నారు, కొంచెం చక్కగా చెయ్యి అంటే, అయినా నో ప్రాబ్లం, హాయ్ ఎంజాయ్ చేస్తూ చక్కగా మీ 4 కాదని 40 మందిని తీసుకురండి, నేను అన్ని ఏర్పాటు చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు యోగి కానటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? అమ్మమ్మ నేను చేయలేనండి, మీరు క్యాటరింగ్ ఆర్డర్ చేసుకోండి, నేనేం చేయలేను, ఇవన్నీ పనులు నేను ఎక్కడ చేస్తానండి, నాకు కుదరదని. ఈ విధంగా అంత తేడా ఉంటుందన్నమాట. అందుకని భగవంతుడు ఏమంటాడు, నాతో యోగము కానీ చేసినట్లయితే నీ చేసే ప్రతి పనిలో, ఆఫీస్ పని, ఉద్యోగం పని, ఇంట్లో పని, వంట పని, ఆ పని, ఇవన్నీ పనిలో చాలా తేలికగా చేసుకుంటావు, హాయిగా ఉంటావు, టెన్షన్లోకి రావు, దాని నుండి రోగాలు రావు, రోగం ఉన్నా కూడా పోతుంది యోగము ద్వారా. యోగ కర్మసు కౌశలం, ఇది ఆఖరి పంక్తి. 3 పంక్తులు ఇలా ఉంటాయి. బుద్ధియుక్తో జహాతి ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్వస్వ యోగ కర్మసు కౌశలం. బుద్ధి ద్వారా, బుద్ధియుక్తో అంటే అర్థం ఏంటి? ఇన్నాళ్ళు బుద్ధిని వాడుకోలేదు అన్న, అయినా బుద్ధి వచ్చింది. బుద్ధిని వాడుకోవడానికి సినిమాకి వెళ్ళాలంటే బుద్ధిని వాడుకుంటావు, ఏం తినాలంటే బుద్ధిని వాడుకుంటావు, ఏం చేయాలంటే చిన్న పనులకు బుద్ధిని వాడుకుంటావే. నన్ను తెలుసుకోవడానికి నువ్వు బుద్ధినేత్రాన్ని మూసేస్తున్నావా నాయన? తెరువు నాయన, బుద్ధియుక్తుడుగా అవ్వు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే. అందుకని ఉభే అన్నాడు. ఉభే అంటే 2 అండి, సుకృత దుష్కృతే. ఒక పని అయ్యింది, ఒక పని అవ్వలేదు. అర్థమైందండి? ఈ 2 విధానాలకు కూడా నువ్వు ఉప్పొంగిపోనవసరం లేదు, దాంట్లో ఉప్పొంగక్కర్లేదు, దీంట్లో కృంగిపోనవసరం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎందుకంటే 7వ అధ్యాయం 19వ శ్లోకంలో ఏం చెప్పడం జరిగింది? బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఈ కాలచక్రంలో ఇది ఆఖరి జన్మరా నాయన, ఈ ఒక్క జన్మలోనే నీ ఆత్మని సంస్కరించుకోవాలి. ఎందుకంటే ఈ సంస్కార పరివర్తన ద్వారానే నీకు రాబోయేటువంటి తదుపరి జన్మ యొక్క రంగు రూపు నిర్ణయం కాబడుతుంది. చక్కటి జన్మ, శ్రేష్ఠ జన్మ, సత్యయుగంలో ఉంటావా, త్రేతాలో ఉంటావా, ద్వాపరంలో ఉంటావా, కలియుగంలో వస్తావా అనేది ఈ ఒక్క జన్మలో ఉన్నటువంటి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఆత్మని పట్టించుకోలేదు, ఆత్మని కడుక్కోలేదు, ఆత్మ బొగ్గులాగా అయిపోయింది, బంకలాగా అయిపోయింది, చాలా డర్టీగా అయిపోయింది. ఇప్పుడు కానీ పట్టించుకోకపోయినట్టయితే, ఇప్పుడు కూడా విస్మరించి ఆత్మజ్ఞానం లేకపోతే, అందుకనే తస్మాత్ యోగాయ యుజ్వస్వ, యోగ మార్గములో యుజ్వస్వ అంటే లే లే లే. నిన్న ఏదో పాట పాడారు మన రమేష్ అన్నయ్య గారు, హైదరాబాద్ వాస్తవ్యులు.
మత్తు వదలరా, నిద్ర మత్తు వదలరా అన్నారు చూసారా. అదనమాట. లెగండి 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 లెగండి, సాగినంత కాలం నా అన్నవాడు లేడందు. అన్ని అనుకూలంగా ఉంటే బాగా, నేను చాలా గ్రేట్ అంటాం. నాకు ప్రధానమంత్రి గారు కంట్రోల్లోకి వస్తారండి, ఫోన్ చేస్తే ఆయన లిఫ్ట్ చేస్తారు, ఆయనతో నాకు అంత సంబంధం ఉందండి, ముఖ్యమంత్రి గారి సంబంధం ఉందండి, చాలా ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ కూడా నాకు రైట్ హ్యాండ్ అండి. సాగినంత కాలము నా అన్నవాడు లేడందరూ, సాగకపోతే చతికిల పడిపోదురు అని చక్కగా ఆ పాటలో ఎంత చక్కగా ఉంది చూడండి. సాగలేదంటే ఏంటి సాగలేదు, ఉన్నటువంటి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఒక ఆయనకి బ్లడ్ క్యాన్సర్ అని వచ్చింది. నువ్వు 3 నెలల కంటే ఎక్కువ బ్రతకవురా అని అనేసాడు. ఏమైపోయింది ఒక్కసారి డౌన్ అయిపోయాడు. అందుకనే ఉన్నాడు, సాగినంత కాలము నా అన్నవాడు లేడందు, సాగకపోతే చతికిల పడిపోదు. అందుకనే తస్మాత్ యోగాయ యోగాయ విజ్వస్వ, లెగు 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 యోగం అభ్యాసం చెయ్యి. సమయం మించిపోయింది, ఇప్పటికి 84 సంవత్సరాలు అయిపోయింది, నేను వచ్చేసాను, ఇంకా ఆలస్యం చెయ్యొద్దు. కేవలం ఒక అరగంట సమయాన్ని నువ్వు కేటాయించుకో, మిగతా 23.5 గంటలు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకోనైనా. ఈ అరగంట నీ కొరకు ఏ విధంగా అయితే సెల్ ఫోన్ ఒక అరగంట గంట బ్యాటరీ ఛార్జ్ చేస్తావో, చేస్తేనే సెల్ ఫోన్ ₹1,00,000 సెల్ ఫోన్ అయినా పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. యోగం అనేది ఏమండి ఎలా చెయ్యాలి అనే దాని మీద, ఎవరితో యోగం చెయ్యాలి? ఇప్పుడు నేను, నా తండ్రి గారు ఉన్నారండి, మా డాడీ, లౌకిక పరంగా ప్రతి ఒక్కరికి తల్లి తండ్రి ఉంటారుగా. ఇప్పుడు మా తండ్రి గారి గురించి నాకు సంపూర్ణ పరిచయం ఉందండి. నామ రూప, మా తండ్రి గారి పేరు మీకు తెలియదు, నాకు తెలుసు. మీ తండ్రి గారి పేరు నాకు తెలియదు. రూపం ఎలా ఉంటుందో నాకు తెలుసు, మీకు తెలియదు. ఆయన అడ్రస్ ఏంటి, వైజాగ్లో ఉన్నారు, నాకు తెలుసు, మీకు తెలియదు. నామ రూప దేశ కాల, కాలం అంటే సమయం, ఏ సమయంలో ఆయన్ని కలవచ్చు, ఆయన ఎప్పుడు పడుకుంటారు, ఏ టైంలో మందు వేసుకుంటారు, ఎప్పుడు తింటారు, ఎప్పుడు పడుకుంటారు, నాకు తెలుసు, మీకు తెలియదు. నామ రూప దేశ కాల గుణ, ఆయన క్వాలిఫికేషన్ ఏంటి, ఆయన ఓల్డ్ ఇంటర్మీడియట్, ఆయన డిగ్రీ కూడా కాదు. ఆయన ఆక్యుపేషన్ ఏంటి, సిబిఐలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా రిటైర్ అయ్యారు 85లో. అర్థమైందండి. ఇవన్నీ నాకు తెలుసు కదా. నామ రూప దేశ కాల గుణ కర్తవ్య. 7వది ఏంటంటే సంబంధం. ఆయనకి నాకున్న సంబంధం తండ్రి బిడ్డల సంబంధం. ఇప్పుడు చూసారా, ఒక్క క్షణంలో నాకు యోగం అయిపోతుంది. ఒక్క క్షణంలో నేను కళ్ళు మూసుకున్నానంటే, ఒక్క క్షణం చాలు, వెళ్ళిపోయాను, మా డాడీ గారికి వెళ్ళిపోయాను, చక్కగా మాట్లాడుకుంటున్నాను, వచ్చేసాను. ఇప్పుడు నేను మీ తండ్రి గారితో నేను యోగం చేయగలుగుతాను, మీరు ఆలోచించారు. చేయలేను, ఇంపాసిబుల్. మీరు నా తండ్రితో యోగం చేయలేరు, నేను మీ తండ్రితో మీ తల్లితో యోగం చేయలేను, మీ వాళ్ళతో ఎవరితో యోగం చేయలేను. మీతో కూడా నాకు సంపూర్ణ జ్ఞానం లేదు, మీ గురించి కూడా కొద్దిగా తెలుసుకున్నాను. ఇంకా కంప్లీట్ నాకు నా తండ్రి గారి పట్ల ఉన్నంత జ్ఞానం మీకు ఇంకా ఎవరి పట్ల ఉండదు కదా. అందుకనే భగవంతుడు అంటున్నాడు, ఫస్ట్ ఏంటి అంటున్నాడు, పరిచయం ఉండాలి. ఎవరితో అయితే యోగం చేస్తున్నావో వారి పరిచయం నీకు సంపూర్ణంగా ఉండాలి. పరిచయం లేకపోతే యోగం ఎలా చేస్తా? ఇప్పుడు ఈరోజు పరిచయం లేకుండా మనం భగవంతుడా అంటున్నాం. భగవంతుడు అంటే ఎక్కడ భగవంతుడు? ఆయన పేరు అంటే ఇప్పుడు 100 మందిని అడిగితే 100 మంది 100 పేర్లు చెప్తారు. ఆయన రూపం ఏంటంటే 100 రూపాయలు చెప్తారు. ఆయన ఎక్కడుంటారు అంటే 100 రకాలుగా. ఇప్పుడు క్లారిటీ లేకుండా నేను ఎలా యోగం చేస్తాను? అందుకనే మనం ఏం చేసాం, నిన్న మనం పరమాత్మ గురించి సంపూర్ణంగా నామ రూప దేశ కాల గుణకర్తలకు సంబంధించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనకు సంపూర్ణ పరిచయం ఉంది కాబట్టి మన చక్కటి యోగం అవుతుంది. సో పరిచయము పరిచయము పరిచయము. పరిచయం ద్వారా మనకి ఏమర్థమవుతుంది చెప్పండి? మనకి కనెక్ట్ అవుతాం అనమాట. పరిచయం ద్వారా మనకి ఏమర్థమవుతుంది? స్నేహం అనేది డెవలప్ అవుతుంది. పరిచయము తర్వాత స్నేహము, సంబంధము, ప్రాప్తులు 4 ఉన్నాయండి. ఈ 4 క్లారిటీ మీకు ఉంటే పరమాత్మతో యోగం అవుతుంది. పరిచయం ఉన్నప్పుడు మీకు ఏమవుతుంది, ఎలా ఉంటుందో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక భార్య భర్త ఉన్నారు, ఉద్యోగస్తులు, ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళాలి. 10ంటికి ఆఫీస్లో ఉండాలి, 9ంటికి బయలుదేరుతారు. 8ంటికి వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళు టిఫిన్ చేస్తారు. టిఫినో భోజనమో మొత్తాన్ని చేసుకొని క్యారేజీ కట్టుకొని ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళ ఇంటికి ఎవరో వచ్చి తలుపు కొడతారు. ఆ కాలింగ్ బెల్ ప్రెస్ చేస్తారు. ట్రింగ్ 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 అని మోగుతుంది. ఎట్లా ఉంటుంది చెప్పండి? వాళ్ళకి ఇద్దరికి కూడా వెళ్ళిపోవాలి, ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ఇంకొక 1/2 అన్ అవర్ అన్ని పూర్తి చేసి వెళ్ళిపోవాలి. మధ్యలో ఎవరు వచ్చారు, వీళ్ళు ఎవరు
అని చెప్పేసి మొత్తంగా పీపింగ్ హాల్లో ఎవరో చూస్తే ఏదో సేల్స్ పర్సన్ ఎవరో వచ్చారు. ఏదో మిక్సర్ గ్రైండర్ అమ్మడానికో లేకపోతే వ్యాక్యూమ్ క్లీనర్ అమ్మేవాళ్ళు వస్తుంటారు కదా, అప్పుడప్పుడు మనకు వస్తుంటారు కదా. ఎట్లా ఉంటుంది చెప్పండి, ఎంత కోపంగా ఉంటుంది చెప్పండి. ఏమిటి ఈ సమయంలో ఎవరు రానిచ్చారు, వాచ్మెన్ తెలియదా ఏంటి, ఎందుకు అంటే అంటుంటాం అనేసి, ఓ నాయన నేనేం రావు, వెళ్ళిపోవాలి, మళ్ళీ రావద్దు ఇట్లా. మళ్ళీ వచ్చారండి, మళ్ళీ ఏదో పప్పన్నం అయిపోయింది, తర్వాత పెరుగన్నం వడ్డించుకున్నారు, కూర వేసుకున్నారు, ఆవకాయ ముక్క వేసుకున్నారు, మళ్ళీ తింటున్నారు, మళ్ళీ ట్రింగ్ ట్రింగ్ మోగిందండి. ఈసారి ఎవరు వచ్చారండి, బొంబాయి నుండి వాళ్ళ అన్నగారు వచ్చారు. ఎవరైతే ఓపెన్ చేశారో ఆ అడ్డాంగి వాళ్ళ అన్నగారు బొంబాయి నుండి వచ్చారు, 20 సంవత్సరాల తర్వాత వచ్చారు. ఎలా ఉంటుంది ఇప్పుడు చూడండి, ఎలా ఉంటుంది ఇప్పుడు, మీరు పొమ్మంటారా? మళ్ళీ అదే వ్యవహారం, ఇంతకుముందు మనిషి వస్తే గెట్అవుట్ అన్నారు. ఇక్కడ ఏమైందంటే సంబంధం, పరిచయము సంబంధము, రెండు, పరిచయము సంబంధం ద్వారా మీకు స్నేహం అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఏమిటండి అన్నయ్య గారు చూడండి, మా అన్నయ్య గారు వచ్చారని చెప్పేసి వాళ్ళు ఆయనకి పరిచయం చేస్తుంది, వచ్చారు, ఏమిటయ్యా ఇంతకాలం రాలేదు, ఏంటో ఉంటావా, 4 రోజులు ఉంటావా, లేదు 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 సాయంకాలం వెళ్ళిపోతున్నాను, మీరు బిజీగా ఉన్నట్టున్నారు, నేను జస్ట్ పలకరిద్దామని వచ్చాను, మీరు ఊళ్ళోకి వచ్చాను కదా అంటే, లేదు 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 ఉండండి ఉండండి ఉండండి, మేము ఈ రోజున సెలవు తీసుకుంటాము, మేము మీతోనే గడుపుతాము. అంటే పరిచయము సంపూర్ణంగా ఉండి సంబంధం అనేది స్పష్టంగా ఉంటే మనకి ఆ విధంగా అటాచ్ అయిపోతుంటాం. సమయం లేదు అని అన్నావా, అనలేదు. నెక్స్ట్, ఇప్పుడు ఈ రోజున పరమాత్మ గురించి మనకు సంబంధం తెలియదు. ఏదో అనుకుంటాం, త్వమేవ మాతాసి పితా త్వమేవ అనుకుంటాం, కానీ ఎవరు ఆ తల్లి తండ్రి ఎవరు? నీవే తల్లివి తండ్రివి అన్నప్పుడు, నీవు అన్నప్పుడు ఆ నీవు అనేది ఎవరో మనకు తెలియాలి కదండి. అందుకని మనం తెలుసుకున్నాం కాబట్టి. ఇప్పుడు చూడండి, ఒక తండ్రికి ఒకే ఒక బిడ్డ, ఆ తండ్రిని విడిచిపెట్టాడు, విస్మరించాడు, జులాయిగా తిరుగుతున్నాడు. తండ్రి అవస్థపడుతూ ఉన్నాడు, ఇంకా చివరి దశకి చేరుకున్నాడు. తండ్రి కోటాను కోట్ల ఆస్తి ఉంది, ఎన్నో బిల్డింగ్లు, ఎన్నో ఫ్యాక్టరీలు, బంగారము, నగదు, బ్యాంకు బ్యాలెన్స్ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఏకైక కుమారుడు తండ్రిని విడిచిపెట్టేసేసి దుర్మార్గంలో పడిపోయి, చెడు సాంగత్యంలో పడిపోయి తిరుగుతూ ఉన్నాడు. అయితే ఏం జరిగిందండి, ఎక్కడో ఒక కామన్ మిత్రుడు ఆయన్ని కలిశాడు, ఎక్కడో ఆయన ఉన్నట్టు కలిసి ఒక్కసారి ఆయనకి ఏం చెప్పాడు, అరే నాయనా, నీ తండ్రి అవసాన దశలో ఉన్నాడు, నీ తండ్రికి ఎంత ఆస్తి ఉందో నీకు తెలుసునా, ఈ రోజున నీవు ఒక్కడివే ఏకైక వారసుడివి, నీవు నీ తండ్రిని తెలుసుకోలేక ఈ విధంగా నువ్వు విడిచిపెట్టి వచ్చేసావు, రేపటి రోజున ఆయన ఈ విషయం తెలిసిందంటే, నువ్వు చెడు మార్గంలో పడుతున్నావు అని తెలిసిందంటే ఏం చేస్తాడు, నీ ఆస్తి మొత్తం ఆస్తి అంతా కూడా ఏదో సంస్థకి రాసిచ్చేస్తాడు, నీవు ఈ విధంగా నువ్వు అడుక్కోవాల్సి వస్తుంది, జీవితకాలం దొరకదురా నాయన, వెళ్ళురా నాయన, తండ్రిని చూసుకో, తండ్రిని నీవు జాగ్రత్తగా చూసుకుంటే తండ్రి ఆస్తికి వారసుడు అవుతుందని చెప్తే ఏమైపోయింది, ఒక్కసారి ఏమైపోయిందండి,